ఒకప్పుడు భారత్లో కేవలం అమ్మకాలు చేసిన యాపిల్ ఇప్పుడు మన దేశంలోనే ఫ్యాక్టరీలు కట్టేస్తుంది. యాపిల్ ఇప్పుడిప్పుడే మేడ్ ఇన్ ఇండియా వైపు పెద్ద అడుగులు చేస్తుందంటే గుర్తించాలి. ప్రస్తుతం భారతదేశంలో 14 యాక్టివ్ సప్లయర్స్ పనిచేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మన తెలంగాణలోని హైదరాబాద్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. అండ్ ఫాక్స్కాన్, విస్ట్రాన్ అండ్ పెగాస్ట్రాన్ లాంటి గ్లోబల్ జైంట్లతో పాటు మన టాటా గ్రూప్ కూడా యాపిల్ సప్లై చైన్ లో పెద్ద పాత్ర పోషిస్తుంది. తమిళనాడులో చూసుకున్నట్లయితే ఐఫోన్ అసెంబ్లింగ్ ఇప్పటికే జోరుగా కొనసాగుతుందని గుర్తించాలి. అండ్ కర్ణాటకలో కొత్త ఫ్యాక్టరీలు అండ్ హైదరాబాద్ లో చీఫ్ డిజైన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ వేగంతో భారత్ కేవలం అసెంబ్లీ హబ్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో యాపిల్ ప్రొడక్షన్ గ్లోబల్ లీడర్గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ కంపేర్ టు మనము ప్రపంచంతో పోలిస్తే ప్రస్తుతం చైనా యాపిల్ తయారీకి నెంబర్ 1 హబ్ అని చెప్పొచ్చు. కానీ జియో పాలిటిక్ టెన్షన్స్ కారణంగా యాపిల్ కొత్త దేశాలకు వెతుక్కుంటూ వెళ్తుంది. వియత్నాం కావచ్చు, మెక్సికో లాంటి దేశాలకు కూడా పోటీ ఇస్తున్నాయని చెప్పొచ్చు. కానీ భారత్లో పెద్ద సపోర్ట్ ఉండడము అండ్ ప్రభుత్వ ప్రోత్సాహాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. మన ప్రశ్న ఏంటంటే యాపిల్ ఇండియా అనేది భవిష్యత్తులో చైనాను మించిన ప్రొడక్షన్ హబ్ అవుతుందా, లేక మనం కేవలం అసెంబ్లీ వరకే పరిమితం అవుతామా అనేది మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.